తెలంగాణ పోలీస్ శాఖలో తీవ్ర కలకలం రేపే ఒక షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. నాగర్ కర్నూలు జిల్లా తిమ్మాజిపేట సబ్ ఇన్స్పెక్టర్పై ఒక యువకుడు అత్యంత దారుణమైన ఆరోపణలు చేశాడు. కేసు విచారణ పేరుతో స్టేషన్కు పిలిపించి తన ముఖంపై ఎస్ఐ మూత్రం పోశారంటూ బాధితులు ఉన్నతాధికారులను ఆశ్రయించారు. ఒక యువతి విషయంలో అబద్ధాలు చెప్పాడనే ఫిర్యాదుపై విచారణ నిమిత్తం పోలీసులు మహేందర్ను స్టేషన్కు తరలించారు. అయితే పోలీస్ స్టేషన్లో విచారణ సమయంలో ఎస్ఐ శ్రీనివాసరావు తన పట్ల తీవ్ర దురుసుగా ప్రవర్తించడమే కాకుండా ఏకంగా తన ముఖంపై మూత్రం పోసి అమానుషంగా వివరించాడని బాధితులు మహేందర్ కన్నీరు పెట్టుకున్నారు. ఇక ఈ ఘోర అవమానంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన బాధితులు న్యాయం చేయాలంటూ వెంటనే డీఎస్పీ శ్రీనివాస్ యాదవ్ను కలిసి ఎస్ఐపై రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. తనపై జరిగిన ఈ అమానుష చట్ట వ్యతిరేక చర్యపై సమగ్ర విచారణ జరిపి సదరు ఎస్ఐపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను వేడుకున్నారు. కాగా ఈ సంచలన ఆరోపణలపై పోలీసు ఉన్నతాధికారుల నుంచి అధికారిక వివరణ ఇంకా వెలువడాల్సి ఉంది. నేను తిమ్మాజిపేటకు వచ్చిన కానిస్టేబుల్ శ్రీనివాస్ నరసింహ సార్ ఫోన్ చేసి ఎస్ఐ సార్ రమ్మంటుండ్రు రా అని చెప్పి సరే వస్తా అని నేను తిమ్మాజిపేటలోనే ఉన్నా కనుక వెంబడే పోయి నరసింహ సార్ని కలిసిన తర్వాత ఎస్ఐ సార్ ఫోన్ చేసింది. సార్ వచ్చి బయలుదేరంటే సరే సార్ అని చెప్పి సరే అన్న తర్వాత ఎస్ఐ వచ్చినాక పిలువన్నాడు లోపలికి. నాకు ఇంతకుముందుకు బీఆర్ఎస్ పార్టీలో మాజీ సర్పంచ్ అజయ్ అని ఉండే టీఆర్ఎస్లో. అయితే ఇప్పుడు రీసెంట్గా నిన్న మొన్న మా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత వాళ్ళందరూ వచ్చారు. నా బయట ఒక 2 మాటలు తిన్నాక నేను లోపలికి పోయిన తర్వాత మాట్లాడిన ఏమైందని. ఏమైంది ఇట్లా ఇష్యూ ఏందని పిటిషన్ ఇట్లా ఇవ్వకముందుకే ఇచ్చిన అని చెప్పిన ఎస్ఐ. తర్వాత అక్కడికి పోయిన తర్వాత నువ్వేమన్నావు బాబు అంటే ఊర్లో అజయ్ కూతురు ఇట్లా లేచిపోయిందని ఇట్లా సమాచారం. అంతే నేను ఒక పిల్లాంతోటి మన ఊర్లో ఎవరో అమ్మాయి ఇట్లా లేచిపోయిందని అబ్దుల్లా రైట్. ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ పోలీస్ శాఖలో తీవ్ర కలకలం రేపే ఒక షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. నాగర్ కర్నూలు జిల్లా తిమ్మాజిపేట సబ్ ఇన్స్పెక్టర్పై ఒక యువకుడు అత్యంత దారుణమైన ఆరోపణలు చేశాడు. కేసు విచారణ పేరుతో స్టేషన్కు పిలిపించి తన ముఖంపై ఎస్ఐ మూత్రం పోశారంటూ బాధితులు ఉన్నతాధికారులను ఆశ్రయించారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కిరణ్ కుమార్ అందిస్తారు. కిరణ్ కుమార్ చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ మనస. నాగర్ కర్నూలు జిల్లా తిమ్మాజిపేట ఎస్ఐ శ్రీనివాసరావు ఆవంచ గ్రామానికి చెందిన మహేందర్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. ఒక యువతిపై తాను అబద్ధాలు చెప్పాడంటూ ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు విచారణ పేరుతో తనను పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లారని మహేందర్ తెలిపారు. అయితే బాధితుడి మీడియాకు తెలిపిన విషయం ఏంటంటే నిన్న మధ్యాహ్నం సమయంలో తిమ్మాజిపేట ఎస్ఐ శ్రీనివాసరావు గారు ఫోన్ చేయడం జరిగింది. ఫోన్ చేస్తే నేను తిమ్మాజిపేట లోకల్లోనే ఉన్నాను, వస్తున్నాను సార్ అని తిమ్మాజిపేటకు వెళ్ళడం జరిగింది. అయితే వెళ్ళిన వెంబడే అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ అక్కడ ఉన్నటువంటి కానిస్టేబుల్ జావేద్ దుర్భాషలాడుతూ తనపై ఇష్టం రీతిన మాట్లాడుతూ దుర్భాషలాడుతూ రారా కూర్చో అని చెప్పి లోపల కూర్చోబెట్టి లోపలికి తీసుకెళ్లి బెల్ట్తో నా కాళ్ళని చేతులపై బాగా కొట్టడం జరిగింది. కొట్టిన తర్వాత నేను మధ్యాహ్నం కూడా అక్కడనే ఉన్నా, అక్కడి నుంచి తినలేదు, నాకు ఆకలి అవుతుందని చెప్పినా కూడా నాకు భోజన సదుపాయం కూడా ఎవరు కల్పించలేదు. అయితే దాహం వేస్తుందని చెప్తే ఎస్ఐ నాపై మూత్రం పోశాడని, నా ముఖంపై మూత్రం పడిందని చెప్పి బాధితుడు ఫిర్యాదు చేశాడు. అయితే బాధితుడు తెలిపిన వివరాలకు వెళ్తే ఆవంచ గ్రామంలో ఇంతకుముందు ఎవరైతే ఈమెపై ఫిర్యాదు చేశారో అమ్మాయి, వాళ్ళ కుటుంబానికి వీళ్ళ కుటుంబానికి పాత కక్షలు ఉన్నాయని బాధితుడు మనకు మీడియాకు తెలియజేస్తున్నాడు. ఆ కక్ష సాధింపుతోనే నాపై ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదును తీసుకొని ఎస్ఐ నన్ను దారుణంగా హింసించడం జరిగింది. దుర్భాషలాడుతూ నేను ఇంతకు ముందే ఒక 2 ఎన్కౌంటర్లు చేశాను, ఇది నీది 3వది అవుతుంది, మీ పక్కనే ఉన్న తాండాల వాడేస్తా తీసుకెళ్లి అని బెదిరియడం జరిగింది. నా గురించి తెలుసా అంటూ ఆయన బ్యాక్గ్రౌండ్ చెప్పడం జరిగిందని బాధితుడు మీడియా ముందు తెలియజేశారు. అయితే బాధితుడు డిఎస్పీకి ఫిర్యాదు చేయడంతో ఈ విషయం మీడియాకు తెలిసింది. అయితే డిఎస్పీని వివరణ అడగగా ఎవరైతే ఆవంచ గ్రామానికి చెందిన బాధితురాలు వాళ్ళ ఊర్లో రోడ్డుపై వెళ్తుంటే ఈయన వేరే విధంగా మాట్లాడుతూ వేరే అబ్బాయితో కలిసి తిరుగుతుందని చెప్పి ఊర్లో అందరికి తెలియజేయడంతో ఆయనపై ఆమె పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. కుటుంబ సభ్యులతో పాటు వచ్చి విషయం మీద
ఆల్రెడీ జరుగుతుంది. అయితే బాధితుడు కూడా నాకు ఫిర్యాదు చేయడం జరిగింది, ఇలా జరిగిందని చెప్పి. ఈ విషయానికి సంబంధించి నేను పూర్తి విచారణ వ్యక్తం చేస్తాను. ఆ డిపార్ట్మెంట్ పరంగా అటువంటి ఏదైనా చర్య జరిగి ఉంటే మాత్రం కంపల్సరీ చర్య తీసుకుంటామని చెప్పి డిఎస్పీ మనకు వివరణ ఇవ్వడం కూడా జరిగింది మానస. అయితే దీనిలో ముఖ్యంగా చూడాల్సింది ఏంటంటే ఇప్పుడున్న ఫ్రెండ్లీ పోలీస్ లో కూడా ఇంత దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయని ఇక తిమ్మాజిపేట మండల ప్రజలు అనుకుంటున్నారు. బాధితుడిని కొట్టడమే కాకుండా అయితే బాధితుడు నాపై నేను తప్పు చేస్తుంటే నాపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి, కానీ నన్ను ఒక అధికార పార్టీలో సోషల్ మీడియా మండల్ ఇన్ఛార్జ్ గా పనిచేస్తున్న నన్ను ఆ స్టేషన్ కి తీసుకొచ్చి దుర్భాషలాడుతూ నాపై దాడి చేసి తీవ్రంగా దాడి చేసి ఒక రోజు మొత్తం నాకు భోజన సదుపాయం కానీ నీటి సదుపాయం కానీ ఏది ఇవ్వకుండా నీళ్లు దూపకెత్తున్నాయి అని అడిగితే నాపై మూత్రం పోస్తా అని చెప్పి దుర్భాషలాడుతూ ఎస్ఐ తిట్టడం జరిగిందని చెప్పి బాధితుడు తెలియజేస్తున్నారు. అయితే ఫ్రెండ్లీ పోలీస్ బాధితులు దారుణమైన దాడి జరగడం చాలా బాధాకరణం అని చెప్పి మా తిమ్మాజిపేట మండలంలో చాలా మంది అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి మానస. దీనిపై పోలీస్ శాఖ తొందరగా విచారణ జరిపి తగు నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి ప్రజలు ఆశిస్తున్నారు మానస. అయితే కిరణ్ కుమార్ అంటే ఎస్ఐ పైన ఉన్న ఆఫీసర్స్ ఏమంటున్నారు దీని గురించి? అది డిఎస్పీని వివరణ అడిగి ఇతను కంప్లైంట్ డిఎస్పీ దగ్గరకు పోయి ఫిర్యాదు చేశాడు. చేసిన తర్వాత మీడియా ముఖంగా ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. అయితే డిఎస్పీని వివరణ అడిగినాము. ఆ వివరణ అడిగితే డిఎస్పీ కూడా మనకు మీడియాకు వివరణ ఇచ్చారు. ఆ గ్రామానికి చెందిన ఒక అమ్మాయి పేరు కాకుండా గ్రామానికి చెందిన అమ్మాయి ఫిర్యాదు, ఆమె మీద లేనిపోని నిందలు మోపుతూ ఆ అమ్మాయి వేరే వారితో ఎఫ్ఐఆర్ ని నడుపుతుందని చెప్పి దుష్ప్రచారం చేస్తూ వెళ్తూ ఉన్నప్పుడు ఊర్లో దుష్ప్రచారం చేయడం జరుగుతుంది. నాపై సోషల్ మీడియా ప్రకారంగా దాని ప్రకారంగా కూడా నాపై అపనిందలు మోపుతున్నాడని చెప్పి అమ్మాయి ఫిర్యాదుతో, ఇది మొదటిసారి కాదు ఇంతకు ముందు కూడా జరిగిందని చెప్పి అమ్మాయి ఫిర్యాదు చేయడం జరిగింది. దానిపై కేసు నమోదు, అమ్మాయి ఇచ్చిన ఫిర్యాదు ఏదైతే ఉందో ఆ ఫిర్యాదుపై కంప్లైంట్ చేయడం జరిగింది. దానిపై కేసు నమోదయ్యింది. ఇతనిపై కూడా ఇతనికి జరిగిన దాడి ఉంటే దానిపై కూడా విచారణ జరిపి అదే ఎస్ఐ అటువంటి ప్రవర్తన కలిగి ఉంటే కంపల్సరీ ఎస్ఐ పై కూడా తీవ్రమైన చర్యలు తీసుకుంటాం డిపార్ట్మెంట్ పరంగా అని తెలియజేశారు మనసు. ఓకే, థ్యాంక్ యూ కిరణ్ కుమార్.